హాయ్ ఫ్రెండ్స్, నిన్న గురువారం రోజు తీసిన వీడియో అండి ఇది. శివరాత్రి వస్తుంది కదా, అందరూ క్లీనింగ్ పనులలో చాలా బిజీగా ఉండింటారు కదా. ఇంకా మా ఇంట్లో అయితే చాలా రోజుల నుంచి పూజ అయితే చేసుకోలేదు. అందుకని నేనైతే ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసి ఆవు పంచకం అయితే చల్లుకుంటున్నాను. మా మామయ్య కాలం చేశాడు, అందుకని దీపారాధన అయితే చేసుకోలేదు. శివరాత్రి వస్తుంది కదా, ఇంకా దేవుళ్ళని అన్ని కడిగి పూజ అయితే చేసుకుందామని నిన్న దశమి గురువారం మంచిగానే ఉంది అని చెప్పేసి దేవుళ్ళని అయితే కడుగుతున్నాను. నేను పూజ సామాను పితాంబరి సబీనా పౌడర్ రెండు మిక్స్ చేసి చింతపండుతోనూ అయితే క్లీన్ చేసుకుంటాను. చాలా బాగా అవుతాయి, ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి, తొందరగా నల్లగా అయితే కావండి. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇంట్లో ఎవరైనా తండ్రి కాలం చేసే సంవత్సరం వరకు అయితే పూజ చేయకూడదు అని అయితే చెప్తారు. కానీ గరికపాటి ప్రవచనాలు అయితే విన్నాను నేను. ఆయన ఏమన్నారంటే ఒక మనిషి కాలం చేసినప్పుడు 12 రోజుల వరకే ఉంటుందంట, 12 రోజుల తర్వాత ఇంకా పూజ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. నిత్య పూజారాధన అనేది ఎప్పటికీ ఆపకూడదంట. అసలు ఇంట్లో పూజ లేకపోతే అసలు ఎట్లాగో ఉంటుంది, మనసంతా ప్రశాంతంగా అస్సలు ఉండదు. ఒక మనిషిని మనం కోల్పోతాము, ఆ బాధలో ఉంటాము. ఇంకా పూజ కూడా చేసుకోకపోతే ఇంకా అసలు మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది కదా. ఇంకా నిన్నైతే పూజ చేసుకున్న రోజంతా చాలా ప్రశాంతంగా ఉండే. ముందు ఉన్న పూజ సామాన్ ఏవి వాడకూడదు కదా, అందుకని ఇంకా పసుపు కుంకుమ గంధము పూలు పండ్లు అయితే అన్నీ అయితే తెప్పించేసుకున్నాను. ఇక్కడ అన్ని కొత్తవి అయితే వేసేసుకొని గంధంలో అయితే కొంచెం జువాది పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. జువాది పౌడర్ చాలామందికే తెలిసే ఉంటుంది. అది వేసుకోవడం వల్ల మంచి ఇంట్లో అయితే ఇంకా గుళ్ళో ఉన్నట్టుగా స్మెల్ అయితే సువాసన అయితే వస్తుంది. ఇంకా పూజ సామాన్ అన్నీ క్లీన్ చేసుకొని తడి లేకుండా అయితే తుడిచేసి మంచిగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఇంకా దేవుని ఫోటోలకు బొట్లు పెడుతుంటే ఇంకా మా పాప మధ్యలో వచ్చి నాకు కూడా బొట్టు పెట్టు గంధం పెట్టు అని అయితే అడుగుతుంది. మంచిగా ఇంకా నేను దేవుని సామాన్ అన్నీ క్లీన్ చేసుకుంటుంటే తను నాకు ఇంత కూడా డిస్టర్బ్ చేయకుండా తనకైతే పపాయ అయితే కట్ చేసి ఒక బౌల్లో వేసి అయితే ఇచ్చి టీవీలో బొమ్మలు పెట్టి అయితే కూర్చోబెట్టాను. ఇంకా తను అది ఫ్రూట్ తినుకుంటూ అయితే అస్సలు డిస్టర్బెన్స్ చేయకుండా అయితే కూర్చుంది. పాపకి బొట్లు పెట్టుకోవడం పూజ చేయడం అంటే చాలా ఇష్టము తనకి. చూసారు కదా ఎంత తెల్లగా అయిందో మీరే. ఇలా పితాంబరి పెట్టి చింతపండుతో తోమితే నిజంగా చాలా మంచిగా అవుతాయి. చూడండి కొత్త వాటిలాగా ఎలా మేసిపోతున్నాయో. ఇంకా అవి చూస్తుంటే అసలు నాకే ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది అసలు పూజ చేసుకుంటే. ఎలాగో మనిషి వెళ్ళిపోయారు, ఇంకా ఆ బాధలో ఉంటాము. దేవుడికి ఒక 10 నిమిషాలు మంచిగా కూర్చొని పూజ చేసుకుంటే చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అన్నీ అయితే నేనైతే చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. గుమ్మం ముందు కూడా పసుపు కుంకుమతో ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అయితే నిన్నైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే నిన్న ఇల్లంతా అసలు తెలియని పాజిటివ్ వైబ్స్ అండి, మనసంతా ప్రశాంతంగా ఉండే. ఇంకా నిన్నైతే పూజ అయితే చేసేసుకున్నాను. మా పాప అయితే నిద్రకొచ్చేసింది. లాస్ట్ పూజ అయిపోయే ముందలైతే ఇంకా నిద్రకొచ్చి కొంచెం ఏడిచింది. ఇంకా తనని అయితే పడుకోబెట్టాలి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేనైతే కొత్తగా పెట్టాను ఛానల్, మీ సపోర్ట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే, మరి ఉంటాను, బాయ్.